పిల్లలు తరచూ నిద్రలో లేచి కాళ్ళు నొప్పులు అని ఏడుస్తున్నారా? దానికి మనం ఏం చేయాలి? కమ్ లెట్స్ డిస్కస్. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ రాధికా చెన్నుపాటి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, అమరావతి చిల్డ్రన్స్ హాస్పిటల్, గుంటూరు. యూజువల్గా 3 నుండి 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లలు తరచూ మిడ్ నైట్ లేచి కాళ్ళు నొప్పులు అని ఎక్కువగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి కారణాలు ఏంటి? ఫస్ట్ థింగ్, డీహైడ్రేషన్. వీళ్ళు రోజుకి రిక్వైర్మెంట్ అయిన వాటర్ కన్నా చాలా తక్కువ వాటర్ తీసుకుంటారు. దానివల్ల మజిల్ క్రాంప్స్ లాగా వచ్చి వీళ్ళు పెయిన్ కంప్లైంట్ చేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. దానివల్ల మజిల్ అలిసిపోయి రెస్ట్లెస్నెస్ వల్ల కూడా మజిల్ పెయిన్ చెప్తూ ఉంటారు. సో అదొక కారణం అవ్వచ్చు. థర్డ్ థింగ్ వచ్చి గ్రోయింగ్ పెయిన్స్. ఇది మజిల్ ఫెటిగ్ వల్ల వస్తుంది. కామన్గా 3 నుండి 6 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాం. వీటన్నిటికీ ఏం చేయాలి? వీళ్ళకి ప్రాపర్ హైడ్రేషన్ ఇవ్వాలి. డైలీ వాళ్ళు ఆడుకుంటున్న బాడీకి రిక్వైర్మెంట్ అంత వాటర్ ఇవ్వాలి. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఎక్కువ పెయిన్ కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళకి జెంటిల్ మసాజింగ్, ఎక్కడైతే నొప్పి అంటున్నారో అక్కడ జస్ట్ మసాజింగ్ లాంటిది చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసరికి పారాసిటమాల్ లాంటి సిరప్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ చేసినా కూడా తరచూ ఇంకా బాబు కంప్లైంట్ చేస్తున్నాడు అంటే నియర్ బై పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి.